అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీస్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఎండు రొయ్యలతో గోంగూర అండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎలా చేయాలో నేను చెప్తాను. ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, శుభ్రంగా 3 సార్లు క్లీన్ చేసుకున్నానండి. ఆకులు ఒలిచి నీళ్ళల్లో ఇసకంతా పోతుంది. పెద్ద ఉల్లిపాయ, కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, ఎండు రొయ్యలండి, తలాతోక. శుభ్రంగా ఈ ఎండు రొయ్యలండి నేను వేయించుకొని వేడి నీళ్ళలో 10 నిమిషాలు నానబెట్టి 3 సార్లు కడుక్కున్నాను. వేస్టేజ్ అంతా పోతుంది. కళ్ళుప్పు, పసుపు, నూనె, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా, 2 టమోటాలు తీసుకున్నాను. మట్టి పాత్రలో ఆరోగ్యంగా ఉంటామండి. మట్టి పాత్రలో వంటలు చేసుకున్నందువల్ల డెఫినెట్గా మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి. ఉల్లిపాయలు వేస్తున్నాను ఆయిల్లో. ఇవి కాసేపు అలా ఫ్రై చేసుకుందాం. మన అమ్మమ్మలు, తాతయ్యలు చక్కగా మట్టి పాత్రలో చేసుకున్నారు కాబట్టి వాళ్ళు హెల్తీగా ఉన్నారు ఆ రోజుల్లో. మనం కూడా వీలైన వంటలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ మట్టి పాత్రలోనే చేసుకుందాం. కొంచెం పసుపు వేసాను. ఎండు రొయ్యలు ఇందులోనే వేసి ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకున్నామండి. ఇది బాగా ఫ్రై అయితేనే టేస్ట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటాలు, గోంగూర ఇందులోనే వేస్తున్నాను. గోంగూర చిన్నగా వేసేసాను మొత్తం మట్టి పాత్రలో. కొంచెం వాటర్ పోస్తున్నాను. దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూసారా ఎలా ఉడికిపోయిందో? మట్టి పాత్ర కాబట్టి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఎలా పడితే అలా గట్టిగా కలిపినామంటే మళ్ళీ ఇవి ఇరిగిపోతాయి మట్టి పాత్రలు. మనం ఇందులోనే కల్లుప్పు, కారం, గరం మసాలా వేసేసాను. కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి. చిన్నగా కలుపుకోవాలి. మట్టి పాత్రలు ఎప్పుడు కూడా మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఆ హీట్కి త్వరగా ఉడికిపోతాయి. నా వంట మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను వీడియో చేస్తాను మట్టి పాత్రలో వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. డెఫినెట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.